అత్యుత్తమ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మన నిమ్మల రామానాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని మనం చేస్తున్నటువంటి చిన్న కార్యక్రమాలే కాకుండా వారి ధర్మారావు ఫౌండేషన్ పేరుతోటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని గత 18 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. మనం ఇటువంటి చిన్న టెస్టులు చేస్తుంటే అయినా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని అంటే ఎంతోమంది విద్యార్థుల్ని చదివించడం కానీ, ఎంతోమంది విద్యార్థులకి మరి ఆర్థికంగా ట్రైనింగ్ శిక్షణ ఇప్పిస్తూ వాళ్ళని ఉన్నతవంతుల విద్యావంతులుగా తీర్చిదిద్దడం కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ వితంతువులకు కానీ ప్రతి నెల ఆర్థిక సహకారం అందించడం కానీ, అదేవిధంగా మరి ఎవరైతే మరి ఆ వరద బాధితులు అయితే ఉంటారో, ఎవరైతే అగ్ని ప్రమాదాల్లో నష్టపోయిన వారు ఉంటారో అటువంటి వాళ్ళకి ఇల్లు సైతం నిర్మించి ఇవ్వడంలో కానీ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా శ్లాఘనీయం. మరి అటువంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా కూడా భవిష్యత్తులో సేవాభావాన్ని అలవర్చుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మా అందరికీ కూడా ఆయన చాలా చక్కటి స్ఫూర్తి ప్రదాత, మమ్మల్ందరినీ కూడా చక్కగా ఇప్పుడు కూడా మరి ముందుకు నడిపించేటువంటి సహకారిగా ఉన్నారు. విద్యార్థులంతా కూడా మరి ఆయన అంటే చాలా అభిమానాన్ని ఇందాక నుంచి మీ అందరూ అభిమానాన్ని చూస్తున్నారు. ఆయన కోసం మనం అరగంట వెయిట్ చేసినప్పటికీ కూడా మీ అందరిలోనూ కూడా ఎక్కడగా మరి ఏమి రకమైనటువంటి బాధ లేకుండా సంతోషంగా ఆయన కోసం మీ అందరూ ఎదురు చూసినందుకు మరి మీ మనసులో ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత సంతోషం ఉందో నాకు అర్థమైంది. మరి మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరి రామానాయుడు గారు అంత ఎత్తుకి ఎదిగేలా మీ అందరూ కూడా భగవంతుడి మీద ఆశీర్వదించాలని కోరుకుంటూ చివరిగా రామానాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.